తన సహోదరు, నీ పొరుగువాడు నీ సహోదరుని చూచి ఎవరైతే ద్వేషిస్తారో వాడు నరహంతకుడు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది నరహంతకురాండ్రు ఉన్నారు? ఇందులో ఆడవాళ్ళు కూడా ఉంటారండి, లేరా? సంఘానికి వచ్చి కూడా పొరుగునున్న వాడిని చూచి ఈర్ష్యతో, కోపంతో గుటకలు మింగే మనం నరహంతకులు కాదా? చెప్పండి. ఈ సంఘం మరొక సంఘాన్ని చూచి పళ్ళు కొరికితే నరహంతకులు గారా? ఏంటండి ఇలా చెబుతున్నారు? నా మాటలు కావండి ఇవి. మీరంతా ఈ రాత్రి నుంచి నూతనంగా జన్మించాలని దేవుడు మీకు చెబుతున్న సందేశం. మీరు ఆయన దృష్టిలో నరహంతకులు కాకూడదు. ఆయన దృష్టిలో మీరు నరహంతకులుగా ఎంచబడకూడదు. మీకు పరలోకం నిషేధించబడ